నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? దీనికి ఐవీఎఫ్ చికిత్స ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఈ వివరాలు అందించేందుకు హెగ్డే హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వందనా హెగ్డే, క్లినికల్ డైరెక్టర్, డాక్టర్ దుర్గా వైట్ల, క్లినికల్ హెడ్, డాక్టర్ ఆకాష్ అగర్వాల్, సైంటిఫిక్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎంబ్రియాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఈ ట్రీట్మెంట్ కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్తే డాక్టర్. ఫస్ట్ దుర్గా గారి మీతో స్టార్ట్ చేద్దాం. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ట్రీట్మెంట్ అనేది? సో ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటారు. అది కామన్ లాంగ్వేజ్లో చూస్తే కనుక మనం టెస్ట్ బేబీ ప్రొసీజర్ అని అంటాం. సో ఐవీఎఫ్ అనేది సాధారణంగా పేషెంట్స్ అందరూ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఐవీఎఫ్ డైరెక్ట్గా చెప్తారని అనుకుంటారు. బట్ ఓన్లీ ఫర్టిలిటీ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళలో 10% మందికి మాత్రం మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏం చేస్తామంటే నార్మల్గా న్యాచురల్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్పర్మ్స్ ఇజాక్యులేషన్ తర్వాత యూట్రస్ ద్వారా వెళ్ళి ఫెలోపియన్ ట్యూబ్స్ దగ్గరికి చేరుకుంటాయి. అక్కడ ఎగ్ని దగ్గరికి వెళ్ళి అక్కడ ఫర్టిలైజేషన్ అవుతుంది. ఆ తర్వాత ఎంబ్రియో ఏర్పడిన తర్వాత ఎంబ్రియో మళ్ళీ రిటర్న్ వచ్చి యూట్రస్లో అతుక్కుంటుంది. సో ఇది ఏదైతే ట్యూబ్స్లో ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుందో అది మనం బయట ఆర్టిఫిషియల్ ల్యాబ్లో చేస్తాం అనమాట. దాన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే డేట్ వచ్చిన నెలసరి వచ్చిన 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి ఒక చిన్న స్కాన్ చేసి ఒక 8 to 10 days మనం రెగ్యులర్గా ఇంజెక్షన్స్ ఇచ్చి మధ్యలో ఒక 2-3 రోజులకు ఒకసారి స్కాన్ చేయించుకుని చూస్తాం అనమాట. ఎప్పుడైతే ఈ ఇమ్మెచ్యూర్ ఎగ్స్ సైజు పెరిగి మెచ్యూర్ ఉన్నాయి అని మనకు అనిపిస్తుందో అప్పుడు ఓవ్యులేషన్ ఎగ్ కలెక్షన్ అనే ఒక ప్రొసీజర్ మనం డిసైడ్ చేసి టైమింగ్ డిసైడ్ చేసుకొని అనెస్థీసియా ఇచ్చి ఈ ఎగ్స్ అనేది కలెక్ట్ చేస్తాం అనమాట. సో ఫాలికల్స్తో పాటు ఎగ్స్ కలెక్ట్ చేస్తాం. ఆ ఫాలికల్స్లోంచి తర్వాత ఎంబ్రియాలజిస్ట్ దాంట్లో ఎగ్స్ తీసుకుని దాన్ని ఫర్టిలైజేషన్ చేస్తారు. సో ఫర్టిలైజేషన్ కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఐవీఎఫ్ అండ్ ఇక్సీ. తర్వాత ఎంబ్రియోస్ అనేది 3 నుంచి 5 రోజుల వరకు కల్చర్ చేస్తారు ల్యాబ్లో. ఫార్మ్ అయిన ఎంబ్రియోస్ మళ్ళీ యూట్రస్లో పెట్టడం జరుగుతుంది ఒక చిన్న క్యాథెటర్ ద్వారా. సో దీన్ని ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటారు. సో ఈ ప్రొసీజర్ వచ్చేసి 15 to 30 days పడుతుంది అనమాట. అలాగే డాక్టర్ వందనా హెగ్డే, ఈ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉంటుంది డాక్టర్? యాక్చువల్లీ యూనివర్సల్గా మేము చెప్పాలంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 40 to 60%. బట్ ఇప్పుడు డాక్టర్ దుర్గా చెప్పిన దాకానే ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఎగ్ కలెక్షన్ అని ఒక ప్రొసీజర్ చేస్తాము. సో ఈ ఎగ్స్ ఉన్నది మాకు కొన్ని నంబర్స్ దొరుకుతుంది. సో ఒక యావరేజ్ ఏజ్ తీసుకుంటే ఒక పేషెంట్ యావరేజ్ ఏజ్ ఫర్ ఐవీఎఫ్ ఒక 28 to 35 years మధ్యలో మేము ఐవీఎఫ్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి మినిమం ఒక 12 to 15 eggs వస్తుంది. ఈ ఏజ్ గ్రూప్లో ఈ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో యూజువలీ స్టాండర్డ్ సక్సెస్ రేట్ ఒక 40-50% వరకు వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మాయికి ఇది కన్నా ఎక్కువ ఎగ్స్ వస్తే 15 eggs కన్నా ఎక్కువ వస్తే వాళ్ళకి ఎంబ్రియోస్ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు మాకు యూజువలీ ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్లో మేము ఒకటో లేదంటే మ్యాక్సిమం 2 ఎంబ్రియోస్ పెడతాము. మిగిలింది ఇప్పుడు ఎక్స్ట్రా ఎగ్స్తో ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మేము ఫ్రీజింగ్ అని ఒక ప్రొసీజర్లో వాళ్ళ కోసమే పెట్టుకోవచ్చు ల్యాబ్లో. ఇందులో అడ్వాంటేజ్ ఏముందంటే అకస్మాత్ ఇప్పుడు నేను చెప్పాను కదా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ సమ్వేర్ అరౌండ్ 40-50%. అకస్మాత్ ఫెయిల్ అయిన పేషెంట్స్కి వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఉందంటే వాళ్ళకి నెక్స్ట్ టైం ఈ ఫుల్ ప్రొసీజర్ ఐవీఎఫ్ది అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా ఆ ఫ్రోజన్ ఎంబ్రియోస్ వాళ్ళ గర్భంలో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్క ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ ద్వారా వచ్చింది ఎంబ్రియోస్ అని వాళ్ళు ఒక 4 embryos 6 embryos అట్లా వస్తే వాళ్ళకి సక్సెస్ రేటు అక్కడ పెంచుతుంది. ఎందుకంటే 40 to 50 నుంచి వాళ్ళకు 70-80% వరకు వెళ్ళొచ్చు వాళ్ళకి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉన్నప్పుడు. బట్ ఇదే మేము ఆపోజిట్ డైరెక్షన్ చూసుకుంటే అంటే ఇప్పుడు 30-35 years తర్వాత కొన్ని మందికి తక్కువ ఎగ్స్ వస్తుంది. 10 eggs కింద తక్కువ రావచ్చు, కొన్ని పేషెంట్స్కి ఈవెన్ 5 eggs కింద తక్కువ రావచ్చు. ఆ ఎగ్ నంబర్స్ ఎప్పుడు తగ్గుతుంది మాకు అక్కడ ఐవీఎఫ్ సక్సెస్ రేటు తగ్గుతుంది. సో ఇది సక్సెస్ రేట్ని ఇప్పుడు మేము ఇంప్రూవ్ చేసుకోవాలంటే మాకు మెయిన్ అక్కడ మేము ఎఫర్ట్ పెట్టాలి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎగ్స్ దొరకాలని. మంచి క్వాంటిటీ ఆఫ్ ఎగ్స్, మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్, అట్లనే హస్బెండ్ ఫ్యాక్టర్ నుంచి మంచి స్పర్మ్స్ దొరికితే మ్యాక్సిమైజ్ చేయవచ్చు మాకు ఐవీఎఫ్ సక్సెస్ రేట్కి. డాక్టర్ ఆకాష్, మీరు చెప్పండి అసలు ఐవీఎఫ్లో ఇప్పుడు ఉన్నటువంటి కొత్త టెక్నాలజీ ఏంటి? ఓకే, నమస్కారం అండి. సో మనకి ఇప్పుడు ఐవీఎఫ్ అనేది లాస్ట్ 40 to 50 years నుంచి నడుస్తుంది. 1977-78లో ఫస్ట్ బేబీ పుట్టింది లూయి బ్రౌన్. సో అప్పుడు ఒక డిస్మల్ 5% సక్సెస్ రేట్ నుంచి లాస్ట్ దశకత్వం లాస్ట్ 10 years ముందు నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు 30-35% దగ్గర సక్సెస్ రేట్ ఉండే. అది ఇప్పుడు వచ్చేసి దాదాపు మేడం చెప్పినట్టు మనకు 50% దాటుతుంది. సో ఇవన్నిటికీ చేంజెస్ ఎక్కడొచ్చినాయి 3. సో ఈ 3 చేంజెస్ అనేవి మనం ఎలా డివైడ్ చేసుకోవచ్చు అంటే ఒక పేషెంట్ సైడ్న వచ్చే మేజర్ చేంజెస్ ఇంజెక్షన్స్ మెడిసిన్స్లో వస్తాయి. సో ఈ చేంజెస్ మనకు కొత్త ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ముందు మనము ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ లేకపోతే మెనోపాజ్ అయిన ఉమెన్ వాళ్ళ దగ్గర నుంచి మనం అది హార్మోన్స్ తీసి ప్యూరిఫై చేస్తుండే. ఇప్పుడు రీకాంబినెంట్ అనే కొత్త టెక్నాలజీస్తో ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ముందు 2-3 ఇంజెక్షన్స్ ఏవి తీసుకోవాలంటేనో అది ఒక్క దాంట్లో కలిసి వస్తున్నాయి. సో కొత్త ఇంజెక్షన్స్ వస్తున్నాయి, మెడిసిన్స్ వస్తున్నాయి. సో దీని ద్వారా మనకు వచ్చే ఎగ్స్, అండాలు ప్లస్ శుక్రాన్లు, స్పర్మ్స్ ఇవి బెటర్ క్వాలిటీ అవుతాయి.
సో దీని ద్వారా ఈ ఎగ్స్ అండ్ స్పాన్స్ మంచిగా అయితే మనం దీని ద్వారా మంచి పిండాలు ఎంబ్రియోస్ తయారవుతాయి. సో నెక్స్ట్ వచ్చేది ల్యాబ్ లోపల మన ఎంబ్రియాలజీ ల్యాబ్లో మనం ఇవన్నీ ప్రొసీజర్స్ చేస్తాము. ఐవీఎఫ్ అనే ప్రొసీజర్ ఎంబ్రియాలజీ ల్యాబ్ లోపల అవుతుంది. సో దీనికి మనకు అవసరం పడేదాన్ని స్పామ్స్ శుక్రాలను రెడీ చేసుకొని ఏదైతే మంచిగా ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మన వేరే ప్రొసీజర్స్ ఉంటున్నాయి. రీసెంట్ పాస్ట్లో మనకు వచ్చిన టెక్నాలజీస్లో మైక్రోఫ్లూయిడిక్స్ అనేది టెక్నాలజీ ఒకటి ఉంది. తర్వాత మ్యాక్స్ అనే దాంతో స్పామ్స్ ప్రిపేర్ చేసి యూజ్ చేస్తే దాంట్లో సక్సెస్ మనకు కొంచెం బెటర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కొన్ని కేసెస్లో సెలెక్టెడ్ కేసెస్లో మనం టీజా అనేది ప్రక్రియ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం ల్యాబ్ ఇట్లా డెవలప్ అయిన తర్వాత మన ఎంబ్రియోస్ డెవలప్ చేయడానికి మన కల్చర్ మీడియా ఉంటాయి. అవి దాంట్లో మనం ఎంబ్రియోస్ ఇట్లా బయట పెట్టలేము, దానికి స్పెషల్ లిక్విడ్ ఫార్ములేషన్స్ తయారై వస్తాయి. సో ఈ లిక్విడ్ ఫార్ములేషన్స్ది చాలా చేంజ్ వచ్చింది, చాలా మార్పు వచ్చింది. వాట్ మనం యూజ్ చేస్తున్న ముందు ఒక 10-20 ఇయర్స్ కింద యూజ్ చేస్తుంది కష్టపడి 2-3 డేస్ వరకు వస్తుండే. ఇప్పుడు మనం దాన్ని 5 days 6 days వరకు పెంచవచ్చు. సో అలా చేయడం వలన మన సక్సెస్ రేట్ పెరుగుతుంది, మన సెలెక్షన్ పవర్ పెరుగుతుంది. నెక్స్ట్ వీటిని మానిటర్ చేయడానికి మనకు వస్తున్న ఇప్పుడు కొత్త ఇంక్యుబేటర్స్, మన గర్భసంచి లోపల ఉన్న కండిషన్స్ని దాన్ని ఎగ్జాక్ట్ బయట మిమిక్ చేస్తాం, మనం దాన్ని కాపీ చేస్తున్నాం. సో అలాంటి ఇంక్యుబేటర్స్ వస్తున్నాయి. సో ఆ ఇంక్యుబేటర్ టెక్నాలజీలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇవి కాకుండా మనకు పీజీటీ అంటే మనం ఈ ఎంబ్రియో ఏదైతే పెడుతున్నామో అది లోపల పెట్టే ముందు దానికి క్రోమోజోమ్స్ నార్మల్ ఉన్నాయా లేవా, ఒక నార్మల్ మనిషిలో 46 క్రోమోజోమ్స్ ఉండాలి. సో అవి ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి కూడా టెక్నాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ మేజర్ చేంజ్ వచ్చింది మన విట్రిఫికేషన్ అనే ఒక కొత్త పద్ధతి. ఫ్రీజింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం లాస్ట్ 10 yearsలో. ఎవరికైతే ఎక్స్ట్రా ఎంబ్రియోస్ తయారైతుండేనో ముందు అవి పడేయాల్సి వస్తుండే, లేకపోతే దానికి సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండే, 30% కంటే తక్కువ సర్వైవ్ అవుతుండే. ఇప్పుడు ఈ విట్రిఫికేషన్ యూజ్ చేయడం వలన ఆల్మోస్ట్ 99% మనం దాన్ని సేవ్ చేసుకోవచ్చు. సో మనం ప్లానింగ్ చేసుకోవడానికి, మనకు ఎక్స్ట్రా వచ్చిన ఎంబ్రియోస్ని కాపాడుకోవడానికి అది చాలా మంచి టెక్నిక్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొత్తగా వస్తున్న ఫ్యూచర్లో వస్తున్న ఏఐ, మనం ప్రతి దగ్గర చూస్తుంటాం ఏఐ ఏ ఫీల్డ్ అయినా చూస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈవెన్ ఐవీఎఫ్లో వస్తుంది, స్టిల్ నాట్ వెరీ వైడ్లీ యూజ్, కానీ అది నెక్స్ట్ ఒక 5-10 yearsలో డెఫినెట్లీ యూజ్లో వస్తుంది. ఎస్ డాక్టర్, ఒక కాల్ ఉన్నారు మనతో మాట్లాడడానికి, కాల్ తీసుకుందాం. దేవి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం గారు. మాట్లాడండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు చెప్తారు. నాకు మ్యారేజ్ అయ్యి 7th year రన్నింగ్ అండి. ఇప్పుడు నాకు చిల్డ్రన్స్ లేరు. 7th year రన్నింగ్ మ్యారేజ్ అయ్యి. ఓకే, ఇంకా వేరే టెస్ట్లు ఏమైనా చేయించారమ్మా? లాస్ట్ మంత్ హాస్పిటల్కి వెళ్తే ఎగ్ డెవలప్మెంట్ లేదని చెప్పారు. ఓకే, మీకు నెల పీరియడ్స్ టైంకి వస్తుందా లేకపోతే ఇర్రెగ్యులర్? టైంకి వస్తాయండి, టైంకే వస్తాయి. ఓకే ఓకే, సో ఆల్మోస్ట్ 7 years అయిందని అంటున్నారండి. మనం ఇప్పుడు ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ అనే ఇది చూస్తే కనుక ఒక ఎగ్ ఒకటే కాకుండా మీకు ప్రాపర్ ఇవాల్యుయేషన్ అనేది జరగాలి. సో కంప్లీట్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ జరగాలి. దాంట్లో అండకణాలు ఎలా ఉన్నాయి, అండాశయాల సైజ్ ఎలా ఉంది, గర్భాశయం ఎలా ఉంది, దాని క్యావిటీ, దాని లోపల ఏదైనా గడ్డలు ఉన్నాయో అవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీ హస్బెండ్ వీర్యకణాల టెస్ట్ ఒకటి క్లియర్గా చెక్ చేయించుకోవాలి. దాంట్లో కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, షేప్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయించుకొని, తర్వాత ఫెలోపియన్ ట్యూబ్స్ అనేది కూడా ఒకటి ఉంటుంది. సో అవి ఓపెన్ ఉన్నాయా లేదా. సో ఫెలోపియన్ ట్యూబ్స్ కనుక ఓపెన్ లేకపోతే అండకణాలు వీర్యకణాలు కలిసే అవకాశాలు బాగా తగ్గిపోతాయి అనమాట. సో ఇవి కాకుండా జనరల్ ఎగ్జామినేషన్, థైరాయిడ్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్, విటమిన్ D3 లెవెల్స్, హిమోగ్లోబిన్, ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. సో దీంట్లో లోపాలు ఏ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుందమ్మా. మరొక కాల్ ఉన్న డాక్టర్ మాట్లాడదాం. వెంకటేష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే వెంకటేష్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పొచ్చు. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ పా. మేడం మాకు మ్యారేజ్ 10 years అవుతుంది. 7 years పాప ఉందండి ఆల్రెడీ. అయితే మొన్న ఇంకో ప్రెగ్నెన్సీ గురించి 3 months నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాము. డాక్టర్ నాకు టెస్ట్ చేస్తే కౌంట్ బాగానే ఉంది, మోర్ఫాలజీ 3 ఉంది, మొటిలిటీ 60 ఉంది అన్నారు. నాకు ఓకే ఉంది అన్నారు. మా భార్యకి ఏంటంటే కొంచెం ఎగ్ రిలీజ్ అవుతలేదు, ఎగ్ క్వాలిటీ తక్కువ అని చెప్పేసి ఇంజక్షన్ ఇచ్చాను. తర్వాత అయితే ఎగ్స్ రిలీజ్ అయింది అని చెప్పేసి అన్నారు. మరి అప్పుడు 2020లో మా భార్యకి ట్యూబ్స్ చెకప్ చేస్తే క్లియర్ ఉన్నాయి, బాగానే ఉన్నాయని అన్నారు. అయితే మళ్ళీ చెకప్ చేసుకోవాలంటే ఏం అవసరం లేదన్న ట్యూబ్ చెకప్. అయితే ఇప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుందేమో ఇంకా ఫంక్షన్ రాలేదు, దాని గురించి అడుగుదామని. ఓకే పా, మీ వైఫ్ ది ఏజ్ ఎంత పా? ఇంకో డౌట్ మేడం, వైఫ్ ది ఏజ్ ఒక డౌట్. అయితే ఇంకో 3 months ఇలాగే చూపెట్టుకోమంటారా, లేదంటే ఐవీఏ ట్రై చేయమంటారా? ఐవీఏ ట్రై చేస్తే రిజల్ట్ ఉంటుందా అని చెప్పేసి. వెంకటేష్ గారు, మీ వైఫ్ ఏజ్ అడుగుతున్నారు డాక్టర్. ఏజ్ వచ్చేసి 28 అండి. ఓకే, సో ఇప్పుడు మీకు పెళ్ళి ఇప్పుడు 10 years అవుతుంది అండ్ మీకు ఫస్ట్ బేబీది ఏజ్ 7 years.
ఇప్పుడు సో 7 years బ్యాక్ మీ అమ్మాయిది ఎగ్స్ అప్పుడు మంచిగానే ఉందేమో. సో ఇప్పుడు ఏమవుతుంది, అమ్మాయికి మెల్లగా ఏజ్తో వాళ్ళకి ఎగ్స్ నంబర్స్ తగ్గుతుందని మీకు డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, మీరు ఇప్పుడు డాక్టర్స్ స్కానింగ్ చేస్తున్నారు కదా, స్కానింగ్లో మాకు ఎగ్ డైరెక్ట్గా కనపడదు. వాళ్ళు ఇప్పుడు ఫాలికల్స్ అని ఒకటి చూస్తారు. సో ఆ ఫాలికల్స్ పైన మీకు మెచ్యురేషన్ ఎప్పుడు అవుతుంది, ఎగ్ రిలీజ్ ఎప్పుడు అవుతుందని వాళ్ళు స్టడీ చేస్తున్నారు. అక్కడ నిజంగా ఎగ్ కనిపిస్తలేదు. సో అమ్మాయికి ఇప్పుడు ఎగ్ నంబర్స్ తక్కువ అవుతుందని స్కానింగ్లో చెప్పినప్పుడు అక్కడ ఎగ్ క్వాలిటీను తగ్గొచ్చు. సో ఇప్పుడు ఎగ్ అక్కడ స్కానింగ్లో కనపడదు కదా, సో క్వాలిటీకి పెంచుకోనికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ వాడచ్చు. అండ్ ఐయుఐ ఉన్న ట్రీట్మెంట్ కదా, ఐయుఐ యూజువలీ మేము హస్బెండ్ది కనల్లో ప్రాబ్లం ఉందంటేనే మన యూస్ అవుతుంది. ఇప్పుడు మీ రిపోర్ట్స్లో చెప్పారు మీ స్పర్మ్ కౌంట్ మొటిలిటీ అంతా మంచిగా ఉందని. సో ఐయుఐలో మీకు అంతా రిజల్ట్స్ ఏమి ఎక్కువ రాదు. అమ్మాయికి ఎగ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఒక్కొక్కసారి టెస్ట్ బేబీనే చేయించుకోవాలి, ఎందుకంటే అది ఒక్క ట్రీట్మెంట్లోనే మీకు ఎగ్స్ కనిపిస్తుంది. మేము బయట తీస్తాం కదా, సో ఐవీఎఫ్ ల్యాబ్లో మేము ఎగ్ చూడొచ్చు. సో అప్పుడు కొన్ని ఎగ్స్ తీసినప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంటాము ఏది మంచిగా ఉంది ఏది బాగలేదని. సో మంచిగా ఉన్న ఎగ్స్కి మీ స్పర్మ్ని మేము పెడితే అది మంచిగా డెవలప్ అయ్యి ఆ ఎంబ్రోని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీరు. సో ఇది ఇప్పుడు లేట్గా చేస్తే ఇప్పుడు అమ్మాయికి ఏమవుతుంది, ఏజ్ ఇంకా పెరుగుతుంది, మెల్లగా ఇప్పుడు ఉన్న తక్కువ ఎగ్స్ ఇంకా తగ్గుతుంది. సో అప్పుడు మీకు సక్సెస్ రేటు తగ్గుతుంది ఐవీఎఫ్లో, ఎగ్స్ నంబర్స్ అక్కడ తగ్గుతాయి. సో అదొకసారి మీకు డాక్టర్తో మాట్లాడి చూయించుకోవచ్చు మీరు అట్లా. డాక్టర్, ఈ ట్రీట్మెంట్కి సంబంధించి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది అసలు ఎంతవరకు సేఫ్? ఐవీఎఫ్ అనేది ఒకప్పుడు అంటే ఇప్పుడు చూస్తే జనరల్గా పాపులేషన్ ఎప్పుడైతే పేషెంట్స్ మా దగ్గరికి వస్తారో ఫస్ట్ క్వశ్చన్ అడిగేది, మేడం ఇన్నిసార్లు ఇన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం, ఇంత రెగ్యులర్గా విజిట్స్ వస్తున్నాం, ఏమైనా డేంజర్స్ ఉంటాయా లేకపోతే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కామన్గా క్వశ్చన్స్ చూస్తూ ఉంటాం అనమాట. సో ఐవీఎఫ్లో ఏదైతే ఇంజెక్షన్స్ వచ్చాయో ఫస్ట్ థింగ్ దే ఆర్ వెరీ సేఫ్. అంటే ఒకప్పుడు అనుకునేవాళ్ళు ఏంటో లాంగ్ టర్మ్ రిస్క్ చూస్తే క్యాన్సర్స్ పెరిగిపోతాయనో లేకపోతే వెయిట్ బాగా పుట్ ఆన్ అయిపోతారని. సో ఏదైనా జరిగినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది వెరీ ట్రాన్సియంట్, అంటే కొంతకాలం వరకునే ఉంటాయి. ఒకప్పుడు సపోజ్ ఐవీఎఫ్ ఇంజెక్షన్ ఒక 8 to 10 days ఇస్తున్నాం అనుకోండి, 5 to 6 days లేకపోతే 7 to 8 days మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బ్లోటింగ్ సెన్సేషన్ లేకపోతే చిన్న మూడ్ స్వింగ్స్ లేకపోతే ఇంజెక్షన్ దగ్గర ఒక చిన్న చీమ కుట్టినంత నొప్పి అలాంటివి. అంటే అగైన్ పెయిన్ సెన్సేషన్స్ అనేది కూడా పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే పేషెంట్ కొంతమందికి ఎక్కువ పెయిన్ రావచ్చు, కొంతమందికి అది అసలు ఇగ్నోర్ చేస్తారనమాట, అలా ఉంటుంది. సో అంతగా చూసుకుంటే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే ఏం లేదు. అంటే మేము ఎంతోమంది పేషెంట్ చూసుకుంటాం, స్పెషల్ ఇన్ కంట్రీస్ లైక్ యూరోప్, యుఎస్ అండ్ ఆల్. అక్కడ మన ఇండియాలో కాకుండా అక్కడ గవర్నమెంట్ ఫండెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట. 3 cycles 4 cycles అనేది చాలా కామన్గా చేసుకుంటూ ఉంటారు. సో అంత సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే ఏమి మేజర్ ఇదైతే ఏమీ లేదు. అలాగే డాక్టర్, చాలా మందిలో పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం. ఆ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ దారితీసే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడు చూస్తున్నాం కదా, పీసీఓడి ఈస్ బికమింగ్ వెరీ కామన్ నౌ, స్టార్టింగ్ ఫ్రమ్ యంగ్స్టర్స్ ఆల్సో. ఇప్పుడు అడాలసెంట్ గ్రూప్లోనూ చూస్తున్నాము. అన్ని మంది పీసీఓడి పేషెంట్స్కి ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం లేదు. చాలామంది న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవుతారు. బట్ సిగ్నిఫికెంట్ పాపులేషన్కి మోస్ట్ ఆఫ్ దెమ్ మే రిక్వైర్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏమవుతుంది, పీసీఓడి పేషెంట్స్కి దే హ్యావ్ సమ్ జెనెటిక్ మ్యుటేషన్స్. ఆ జెనెటిక్ మ్యుటేషన్స్ నుంచి వాళ్ళకి ఓవులేషన్ అనేది కరెక్ట్గా నెల జరగదు. ఇప్పుడు ఓవులేషన్ అక్కడ చాలా ఇంపార్టెంట్, బికాస్ అక్కడ ఎగ్ రిలీజ్ అవుతేనే వాళ్ళకి ప్రెగ్నెన్సీకి ఒక అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదర్ యాన్ ఓవులేషన్ అంటే ఎగ్ రిలీజే లేదు, లేదంటే కొన్ని మందికి ఇర్రెగ్యులర్ ఓవులేషన్ ఆర్ డిలేడ్ ఓవులేషన్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ సివియరిటీ ఆఫ్ పీసీఓడి. డిపెండింగ్ ఆన్ మైల్డ్ టు మోడరేట్ వాళ్ళకి లేట్గా ఓవులేషన్ అవుతుంది. సో అట్లాంటి పేషెంట్స్కి ఒక్కొక్కసారి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావచ్చు. ఈ గ్రూప్ ఆఫ్ యాన్ ఓవులేటరీ పీసీఓడి ఎవరికి ఓవులేషన్ రాదు, వాళ్ళకి ఖచ్చితంగా మెడిసిన్స్ తీసుకోవాలి. వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటేనే వాళ్ళకి ఓవులేషన్ అవుతుంది. బట్ వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్, అన్ని పీసీఓడి పేషెంట్స్కి మేము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక 70 to 80% వాళ్ళకి న్యాచురల్గానే మేము ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవచ్చు. మేము ఓవులేషన్కి మెడిసిన్స్ పెట్టి వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఓన్లీ ఒక 10 to 20% వాళ్ళకి ఐయుఐ లేదంటే ఐవీఎఫ్ అట్లాంటి ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. డాక్టర్, అలాగే డాక్టర్, ఐవీఎఫ్ ల్యాబ్కి సంబంధించి దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎంతవరకు ప్రాముఖ్యత ఉంటుంది ల్యాబ్కి? ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే మనం ఎగ్స్ని, అండాల్ని, స్పర్మ్స్ని, శుక్రాన్ని బయట తీస్తున్నాం. సో ఇవి బయాలజికల్ మెటీరియల్, చాలా సెన్సిటివ్ ఉంటాయి. వాటిని మనం చాలా టెంపరేచర్ కంట్రోల్ చేసి పీహెచ్, ఆస్మోలారిటీ కంట్రోల్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే వాళ్ళ యూజువల్లీ లైట్కి ఎక్స్పోజర్ ఉండదు. సో ఆ లైట్ లేకుండా మనం ఆ డార్క్నెస్లో వర్క్ చేయాలి, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఒక ఐవీఎఫ్ ల్యాబ్ ఏం చేస్తుంది బేసికలీ, సో మనం ఈ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ని ఏమనుకోవచ్చు అంటే అవి సీడ్స్. మనకు కావాల్సింది ఒక మంచి పిండం. మంచి పిండానికి తయారవ్వడానికి మనం ఇవ్వాలి. అది పిండం తయారు చేసి మళ్ళీ లోపల పెట్టాలి, గర్భసంచి లోపల. అది మన నేల లెక్క ఉంటుంది. సో మనం సీడ్ అండ్ సాయిల్ లెక్క చేసుకోవచ్చు. సో ఈ సీడ్ మంచిగా ఉంటేనే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓ సీడ్ని మంచిగా రావాలంటే దాన్ని మనం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. దానికి కావాల్సిన అన్ని కండిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది మంచిగా ఉన్నాయి.
సో ఇవన్నీ చేసేది ఎంబ్రియాలజిస్ట్ యొక్క జాబ్ ఉంటుంది. సో మీరు రఫ్గా వాళ్ళని చెప్పాలంటే తోటమాలి లెక్క వాళ్ళ జాబ్. ప్లస్ మనకు కావాల్సిన ఈ సీడ్స్ని మంచిగా తయారు చేసేస్తే హోప్ఫుల్లీ ఫ్యూచర్లో దానివల్ల మంచి ఫ్లవర్స్ పిల్లలు పుడతారు. సో దట్ ఈస్ ద హోల్ జాబ్ ఆఫ్ ఇట్. ఎస్, అలాగే డాక్టర్, సంతానం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ది బెస్ట్ అని ఎందుకు చెప్తారు? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇఫ్ యూ సీ అది వన్ ఆఫ్ ద హైయెస్ట్ సక్సెస్ రేట్స్. ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు. ఏదర్ మాకు ఐయుఐ అని ఒక ప్రొసీజర్ ఉంది. ఐయుఐలో మేము ఓన్లీ హస్బెండ్ది వివరాలు తీసుకొని అమ్మాయి గర్భ లోపల పెడతాము. అది కరెక్ట్గా ఓవులేషన్ మేము మానిటర్ చేసి పెడతాము. ఐయుఐ ట్రీట్మెంట్లో ఉన్న సక్సెస్ రేట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఒక 10 to 15% సక్సెస్ రేట్ అది. అదే మీరు ఐవీఎఫ్కి కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 to 4 times హయ్యర్, ఒక 40 to 50% సక్సెస్ రేట్ ఉంది. సో అమంగ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఐవీఎఫ్ ఇస్ బెస్ట్. బట్ అగైన్ ఐవీఎఫ్లోనూ యాజ్ ఐ టోల్డ్ ఫెయిలియర్ ఉంటుంది. బట్ ఫెయిలియర్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు అదన్నీ చేయించుకుంటే ఎయిదర్ అమ్మాయిలో సార్ చెప్పిన దాకా ఇప్పుడు ఇంజెక్షన్స్ వెరైటీ హెస్ చేంజ్డ్. సో అదని మేము చెక్ చేసి నెక్స్ట్ సైకిల్లో కొన్ని ఇంజెక్షన్స్ చేంజ్ చేపిస్తాము. ప్రొసీజర్ ల్యాబ్లో ఉన్న ప్రొసీజర్స్ అన్ని ఇప్పుడు ఉన్న బ్లాస్టోసిస్ట్ లేదంటే అన్ని ఫ్రీజ్ చేసి పెట్టాలా, లేదంటే అమ్మిరోస్ది జెనెటిక్ టెస్ట్ చేసి పెట్టాలా, అట్లాంటి ప్రొసీజర్స్ మాకు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇఫ్ యూ కంపేర్ టు ఎనీ ట్రీట్మెంట్ టుడే ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో వీ కెన్ టెల్ పేషెంట్స్కి ఒక ఇఫ్ నాట్ ఇన్ 1 వాళ్ళకి 2 to 3 ఐవీఎఫ్ సైకిల్స్లో ఒక 70 to 80% వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది ఖచ్చితంగా. సో దిస్ ఇస్ హౌ ద సక్సెస్ రేట్ ఇస్. సో ఉన్న ట్రీట్మెంట్స్లో ఐవీఎఫ్ ఇస్ బెస్ట్. బట్ అగైన్ ఐవీఎఫ్ ఉన్నది మేము రైట్ పేషెంట్కి సెలెక్ట్ చేసి చెప్తాము. సో ఏ ప్రాబ్లం లేదంటే మేము ఐవీఎఫ్ చెయ్యం కదా. సో ఉన్న ప్రాబ్లమ్స్కి ఎస్ వీ డయాగ్నోస్ అండ్ డూ ఐవీఎఫ్ ఇస్ ద బెస్ట్ ప్రెజెంట్లీ. ఎస్ డాక్టర్, అలాగే అసలు ఐవీఎఫ్ ఎటువంటి వారికి రికమెండ్ చేస్తారు, ఏ టైంలో రికమెండ్ చేస్తారు? సో ఐవీఎఫ్ అనేది యూజువల్గా కొన్ని 2 కేటగిరీ ఆఫ్ పేషెంట్స్కి చేస్తాం. ఒకటి ఎక్కడైతే ఐవీఎఫ్ తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు 2 ఫెలోపియన్ ట్యూబ్స్ క్లోజ్ ఉన్నాయి, బయలాటరల్ ట్యూబల్ బ్లాక్ అని అంటాం. సో వాళ్ళలో ఐయుఐ కానీ న్యాచురల్ సైకిల్ వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్, స్టేజ్ 3 ఎండోమెట్రియోసిస్. దాంట్లో ఏమవుతుందంటే మెన్స్ట్రువల్ బ్లడ్ బ్యాక్ ఫ్లోది అయిపోయి లోపల పెల్విక్ ఎండోమెట్రియోసిస్ అంతా అయిపోయి అడెషన్స్ అది క్రియేట్ అయిపోయి వాళ్ళలో కూడా ట్యూబ్స్ అనేది కరెక్ట్గా పనిచేయవన్నమాట. సో వాళ్ళకి కంపల్సరీ ఐవీఎఫ్ కావాలి. నెక్స్ట్ సివియర్ స్పర్మ్ అబ్నార్మాలిటీ, అంటే స్పర్మ్ కౌంట్ నార్మల్గా 15 millions అలా ఉండాలి. ఎప్పుడైతే 1 million, 2 million, 5 million కన్నా తక్కువ ఉంటుందో సో అప్పుడు అగైన్ ద ఛాన్స్ ఆఫ్ న్యాచురల్ కన్సెప్షన్ ఆర్ ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో కొంతమందిలో ఏముంటుందంటే అసలు స్పర్మ్ కౌంట్స్ ఇజాకులేట్లో ఉండవు. సో వాళ్ళకి బీజంలో స్పర్మ్స్ అనేది ఉత్పత్తి అవుతుంది బట్ బయటికి రావన్నమాట. సో అప్పుడు ఒక చిన్న సూది వేసి దాంట్లోంచి తీయాల్సి వస్తుంది. సో అలాంటి కండిషన్లో కూడా కంపల్సరీ ఇక్సీ అనే ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. ఈ కండిషన్స్లో మాత్రం ఐవీఎఫ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో అది 1 year మ్యారేజ్ అవ్వని, 5 years మ్యారేజ్ అవ్వని, లేకపోతే అంతకుముందు అంటే కొన్నిసార్లు అవుతుంది ట్యూబుల్ ఇనిషియల్గా ట్యూబ్స్ బాగుండి ఉండొచ్చు, అంతకుముందు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి ఉండొచ్చు. బట్ ఒకవేళ ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు. సో ఇలాంటి కండిషన్స్లో ఐవీఎఫ్ తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. సో వేరే రిలేటివ్ ఇండికేషన్స్ అంటారు, అంటే కొన్ని వాళ్ళలో ఐవీఎఫ్ వెళ్తే బెటర్ బట్ వేరే ఆప్షన్స్ కూడా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఐవీఎఫ్ వుడ్ గివ్ బెటర్ సక్సెస్. అదేంటి అంటే ప్రీవియస్ ఆల్రెడీ ఒక 4-5 months న్యాచురల్ సైకిల్స్ ట్రై చేసేసారు, లేకపోతే ప్రీవియస్ ఐయుఐ ట్రై చేసేసారు, సో ఇప్పుడు లాప్రోస్కోపీ ట్రై చేసేసారు. ఆ కండిషన్స్లో నెక్స్ట్ ఐవీఎఫ్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ బెటర్ సక్సెస్. బికాస్ న్యాచురల్ సైకిల్లోనే ఐయుఐలో ఏమవుతుంది, అది కైండ్ ఆఫ్ బ్లైండ్ ట్రీట్మెంట్. అంటే మనం ఇప్పుడు ఎంతసేపు ఎగ్ పెంచినా, లేకపోతే ఎండోమెట్రియం చెక్ చేసుకున్నా, స్పర్మ్స్ చెక్ చేసుకున్నా అన్నీ మళ్ళీ న్యాచురల్గా దానంతట అదే జరగాలి. ఫర్టిలైజేషన్ అనేది ఫెలోపియన్ ట్యూబ్స్లో దానంతట అదే జరగాలి. ఇక్కడ ఐవీఎఫ్లో ఏం చేస్తాం, ట్యూబ్స్ అనే ఫెలోపియన్ ట్యూబ్స్తో మనకు సంబంధం లేదు, పని లేదు. ఎగ్స్ బయటికి తీస్తాం, స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేస్తాం, పిండం తయారు చేస్తాం. సో ఆ పిండం ఎలా గ్రో అవుతుందో చూస్తాం. సో అంతా అయిన తర్వాత పిండం ఉన్న అవైలబుల్ ఏదైతే ఎంబ్రియోస్ ఉంటాయో దాంట్లో మంచివి చూసుకొని మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. సో సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది కాకుండా స్పర్మ్స్లో మోడరేట్ కైండ్ ఆఫ్ అబ్నార్మాలిటీ ఉంది, అంటే మరీ సివియర్ లేదు. అలాంటి కండిషన్స్లో సింపుల్ ట్రీట్మెంట్స్, మెడికల్ థెరపీ అది ట్రై చేసి దాంట్లో రాకపోతే మళ్ళీ ఐవీఎఫ్ అనేది చెప్పడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, అలాగే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కనుక దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏది అందుబాటులో ఉంది? సో మనకు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడానికి ఫస్ట్ ఒక సిమెన్ అనాలిసిస్ అని కామన్గా టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఆ టెస్ట్ చేస్తే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందని. నార్మల్గా ఫ్లక్చుయేషన్స్ కూడా ఉండొచ్చు. సిమెన్ కౌంట్ అనేది ఒకలాగా ఉండదు. మనకు బ్లడ్ షుగర్, బీపీ ఎలాగైతే చేంజ్ అవుతాయో డే టు డే, సిమెన్ కౌంట్ కూడా వేరీ అవ్వచ్చు. సో దాని గురించి ఏమైనా కాజ్ ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. అది దేనివల్ల అవుతుంది అనేది కనుక్కోవాలి. ఏమైనా రీజన్ ఉంటే ఆ ట్రీట్మెంట్ ఇవ్వనంత వరకు మనకు సక్సెస్ ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్, మనకు ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే అది ఇస్తాము. ఒకవేళ ట్రీట్మెంట్కి ఏమైనా స్పెసిఫిక్ కాజ్ దొరకలేదు అంటే నెక్స్ట్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, అవి ఇచ్చి చూడొచ్చు. నెక్స్ట్ మనకు కౌంట్ తక్కువ ఉంది కానీ కొంచెం మాత్రమే తక్కువ ఉంది, మీడియం టు మోడరేట్ అన్నట్టు అట్లా తక్కువ ఉంటే ఐయుఐతో సక్సెస్ రేట్స్ బెటర్ ఉంటాయి. ఇంకా చాలా తక్కువ ఉంది, ఎస్పెషల్లీ 5 million కంటే తక్కువ ఉందంటే మనం ఐవీఎఫ్ఏ చేయాల్సి వస్తుంది. ఐయుఐతో రాదు అని కాదు, కానీ ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. మీకు ఒక 5%, 1%, 2% ఛాన్స్ ఉంటే తీసుకోవడం అంత యూస్ఫుల్ ఉండదు. సో అటువంటి కేసెస్లో ఐవీఎఫ్ వెళ్తే చాలా బెటర్.
నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే జీరో కౌంట్ ఉంటుందో, జీరో కౌంట్ని మనం అజూస్పర్మియా అంటాం మెడికల్ టర్మ్స్లో. సో అలా జీరో కౌంట్ ఉన్న వాళ్ళలో కూడా మనం ప్రెగ్నెన్సీ రావచ్చు. క్వశ్చన్ వస్తుంది, ఎలా వస్తుంది? మనకు కావాల్సింది ఎగ్ కావాలి, స్పర్మ్ కావాలి, రెండు కావాలి. స్పర్మ్ లేనప్పుడు మళ్ళీ ఎలా వస్తుంది ప్రెగ్నెన్సీ? సో ఎవరికైతే జీరో కౌంట్ ఉంటుందో వాళ్ళలో వేరియస్ కాజెస్, వేరియస్ రీజన్స్ వలన ఒక స్పర్మ్ బయటికి రాకపోవచ్చు, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వలన తయారవ్వకపోవచ్చు, లేకపోతే తయారవుతుంది కానీ చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో టీజా అనే ఒక సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. దాంట్లో మనం నీడిల్ ద్వారా దాన్ని బయటికి తీస్తాము. సో అది చెక్ చేస్తాం, మైక్రోస్కోప్లో చెక్ చేస్తే ఇటువంటి జీరో కౌంట్ ఉన్న వాళ్ళతో 30 నుంచి 40% వరకు దాదాపు మేల్స్లో మనకు స్పర్మ్ దొరుకుతుంది. ఈ స్పర్మ్ ద్వారా మనం నెక్స్ట్ ఇక్సీ అనే ఉంటుంది, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఆ తీసుకున్న స్పర్మ్ని డైరెక్ట్ ఎగ్ లోపల పెట్టి ఫర్టిలైజేషన్ కోసము చూస్తాము. సో మనకు ఒక రేంజ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సింపుల్ మెడిసిన్స్ నుంచి, ఐఓఐ నుంచి, ఐవీఎఫ్ నుంచి, ఇక్సీ వరకు. ద హైయెస్ట్ ఎండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈస్ ఇక్సీ విత్ టీజా. సో అవి చేసుకోవచ్చు. వీటితో సక్సెస్ డిపెండ్స్ ఆన్ స్పర్మ్ ఎలా క్వాలిటీ ఎలా దొరుకుతుందని దాని మీద సక్సెస్ డిపెండ్ అయి ఉంటుంది. అలాగే డాక్టర్, ఈ ట్రీట్మెంట్లో భాగంగా ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి? సో ఇంజెక్షన్స్ అనేది రకరకాల ఇంజెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్లో. ఒకప్పుడు హెచ్ఎంజీ అని ఒక ఇంజెక్షన్ ఉండేది. సో అది ఏంటంటే ఓల్డ్ లేడీస్ యూరిన్తో అది తయారు చేసేవాళ్ళు, దాంట్లో ఇంప్యూరిటీస్ అది కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడంతా కొత్త పద్ధతిలో రికాంబినెంట్ టెక్నాలజీ ద్వారా కొత్త కొత్త ఇంజెక్షన్స్ తీసుకుంటారు. రికాంబినెంట్ FSH అంటారు, రికాంబినెంట్ LH అంటారు. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 6 months 1 year నుంచి మేము రికాంబినెంట్ FSH కాంబినేషన్లో, అది అంతకుముందు దొరికేది కాదు అనమాట, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. సో ఆ మెడిసిన్స్ అనేది బాగా అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో దీంతో సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాగా తగ్గిపోతాయి. అండ్ డెఫినెట్లీ కంపేర్ టు జనరల్ హెచ్ఎంజీతో పోల్చుకుంటే మీకు రెస్పాన్స్, మనం ఎప్పుడైతే ఇంజెక్షన్స్ ఇస్తామో, నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తామో, ఆ రెస్పాన్స్ అనేది బాగా పెరుగుతుంది. అది ఒకటే కాకుండా ఇది పెన్ ఫామ్లో అవైలబుల్ ఉంటుందండి. నార్మల్గా ఇంజెక్షన్స్ ఏంటంటే ఒక సిరింజ్లో ఉంటుంది, మనం లోడ్ చేసుకొని ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇవైతే ఎప్పుడైతే పెన్ ఫామ్లో అవైలబుల్ ఉంటుందో పేషెంట్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, స్పెషల్లీ ఫర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ పేషెంట్స్ వాళ్ళకి రెగ్యులర్గా హాస్పిటల్ రావాలని లేదు. సో ఆ పెన్ అనేది మనం డోస్ డిసైడ్ చేసి ఇంత డోస్ తీసుకోమని వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు ఇంట్లోనే తీసుకోగలుగుతారు అనమాట. సో దీస్ ఆర్ ద సమ్ అడ్వాంటేజెస్ అనమాట. ఇన్ కేస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసినా కూడా సంతానానికి సంబంధించి రిజల్ట్ రాని కేసులు కూడా ఉంటాయా డాక్టర్? అంటే ఫెయిలియర్ రేటా? ఈవెన్ ది సక్సెస్ రేట్ ఇస్ 40 to 50% అంటే ఆల్మోస్ట్ దేర్ ఇస్ అ ఫెయిలియర్ రేట్. బట్ ఇప్పుడు ఒక కపుల్కి ఐవీఎఫ్ ఫెయిల్ అయిందంటే ఇంపార్టెంట్ థింగ్, ఒక కపుల్ దే షుడ్ నాట్ గెట్ డిప్రెస్డ్. బికాస్ నేను చెప్పాను కదా, వాళ్ళు కంటిన్యూ చేసుకుంటే ట్రీట్మెంట్ మెజారిటీ విల్ కన్సీవ్. ఒక ఫెయిలియర్ ఎందుకు అయిందని అది చాలా ఇంపార్టెంట్ మాకు. సో ఆ స్టెప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కపుల్ షుడ్ టేక్ ద ఫస్ట్ స్టెప్ టు డిస్కస్ మా దగ్గర ఎందుకు ఇది ఫెయిల్ అయింది. సో వీ లుక్ ఇన్ టు వేరియస్, ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెస్ట్లు ఉన్నాయి టు నో ఎందుకు ఫెయిల్ అయిందని. ఇప్పుడు అమ్మాయిది ఎగ్ క్వాలిటీకి కొన్ని హార్మోనల్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి టు నో ఏమైనా ఇష్యూస్ ఉందని. అక్కడ ఎగ్ స్పర్మ్ ఫర్టిలైజేషన్ అక్కడ ఏమైనా ఫెయిల్ అవుతే వీల్ హ్యావ్ టు గో ఇన్ అండ్ చెక్ నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవచ్చు. సో ఇదన్నీ కరెక్షన్స్తో మాకు నెక్స్ట్ సైకిల్కి చాలా ఇంపార్టెంట్ ఇది. హస్బెండ్ది స్పర్మ్ ఫ్యాక్టర్ చూసుకుంటాము, అందులో ఏమైనా ఇష్యూస్ ఉందంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అడ్వాన్స్ టెక్నిక్స్ స్పర్మ్ సెలెక్షన్లో. ఇప్పుడు ఈవెన్ స్పర్మ్ మార్ఫాలజీ ఇప్పుడు ఏమైనా మాకు ఇంకా ఎక్కువ చూడాలంటే ఇక్సీతో IMSI అని ఒక ప్రొసీజర్ ఉంది, అందులో మాకు కంప్లీట్ మార్ఫాలజీ తెలుస్తుంది. అది మేల్ ఫ్యాక్టర్, సివియర్ మేల్ ఫ్యాక్టర్కి స్పర్మ్ సెలెక్షన్కి. సో ఇట్లాంటిది ఏమైనా యూస్ చేయాలంటే మాకు నెక్స్ట్ ఇక్సీలో యూస్ చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద యూట్రస్ ఫ్యాక్టర్స్, అన్నీ మేము తయారు చేసి ఎంబ్రోస్ అక్కడ పెట్టిన తర్వాతను ఒక్కొక్కసారి ఎంబ్రో అంటుకోదు. సో యూట్రస్ ఇంప్లాంటేషన్కి సంబంధించి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. హిస్ట్రోస్కోపీ అని ఒక టెస్ట్ ఉంది, గర్భలోపల క్యావిటీ చెక్ చేసుకోవచ్చు. కొన్ని ఎరా అని ఒక టెస్ట్ ఉంది, అందులో రిసెప్టివిటీ టెస్ట్ అని ఉంది. అండ్ అక్కడ ఎంబ్రోస్ పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియోకి యూట్రస్కి కనెక్షన్ మధ్యలో ఒక బ్లడ్ కనెక్షన్ అవుతుంది. సో కొన్ని మందికి ఆ కనెక్షనే జరగదు. సో కొన్ని క్లాట్ అవ్వచ్చు అక్కడ బ్లడ్ వెసల్స్లో, అట్లాంటి కొన్ని సంబంధించి బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. ఇది మాకు తెలుస్తుంది ఏం చేయొచ్చు అని నెక్స్ట్ స్టెప్కి. సో ఇట్లాంటి అన్ని టెస్ట్లు చేయించుకొని మేము రిపీట్ IVF చేసినప్పుడు ఆ కపుల్కి డెఫినెట్గా ఓవరాల్ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు డయాగ్నోస్ కరెక్ట్లీ ఎందుకు ఫెయిల్ అయిందని అండ్ అప్రాప్రియేట్ స్టెప్ తీసుకోవచ్చు. రైట్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్. IVF గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.